గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో అప్రాక్లో మైనింగ్ చేసినటువంటి యూపీటీ అనే టోకెన్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత విత్డ్రా పెట్టుకోవడానికంటే ముందు నా దగ్గర 12 టోకెన్స్ అనేవి ఉన్నాయండి. నా దగ్గర జస్ట్ 12 టోకెన్స్ ఉన్నాయి. వాటి వాల్యూ అనేది $0.9 ఉంది. అయినా కానీ నేను విత్డ్రా గురించి వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, మన వాళ్ళు చాలామంది ఎప్పటి నుంచో కూడా ఈ మైనింగ్ అనేది చేస్తున్నారు. నేను రీసెంట్గా ఈ మైనింగ్ అనేది దాన్ని స్టార్ట్ చేశాను. మన వాళ్ళందరికీ ఎవరైతే మన కమ్యూనిటీలో ఉన్నారో వాళ్ళందరికీ విత్డ్రా విషయంలో హెల్ప్ చేయాలనేసి ఈ వీడియో చేస్తున్నానండి. సో విత్డ్రా స్టార్ట్ చేసే ముందు మనము ఈ విత్డ్రా పెట్టుకోవాలి అంటే మన దగ్గర 2 అప్లికేషన్స్ ఉండాలండి. అవేంటి అంటే 2FA గూగుల్ అథెంటికేషన్ ఫ్యాక్టర్ అని 2FA గూగుల్ అథెంటికేటర్ అని ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఫ్యాంటమ్ వ్యాలెట్ అని ఇంకొకటి ఉంటుంది. ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఇవి 2 కూడా మన దగ్గర ఉంటేనే మనం విత్డ్రా అనేది పెట్టుకోగలము. సో అవి 2 ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. దానికోసం ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను గూగుల్ అథెంటికేటర్ అని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి గూగుల్ అథెంటికేటర్ అని నేను టైప్ చేశాను. టైప్ చేసి ఈ విధంగా రిజల్ట్స్ వచ్చాయండి. ఇక్కడ చూడండి, గూగుల్ అథెంటికేటర్ LLC అని చూపిస్తుంది. దీన్ని మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో నాకు ఇది ఆల్రెడీ వేరే మొబైల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి అవ్వదు, ఒకే చోట ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలి అనేది మీకు చూపించట్లేదు. మీరు గూగుల్ అథెంటికేటర్ అనేసి ప్లే స్టోర్ ఓపెన్ చేసి టైప్ చేసిన తర్వాత ఇలా చాలా అథెంటికేటర్స్ వస్తాయండి, ఫేక్ కూడా ఉంటాయి, వాటిని నమ్మకండి. గూగుల్ అథెంటికేటర్ LLC అని క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ సింబల్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ సింబలు ఇది 2 ఎక్కడైతే ఉన్నాయో దానికి ఆపోజిట్లో ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇది డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి 2వ అప్లికేషన్ ఏంటి అంటే ఫ్యాంటమ్ వ్యాలెట్ అండి. ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను. అది ఎందుకు చేశాను అంటే ట్యాప్ స్వాప్లో ఈ వ్యాలెట్ కనెక్ట్ చేస్తే 2 lakhs టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి అనేసి ఇదివరకు ఒక కాంటెక్స్ట్ నడిచింది. అప్పుడు నేను ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను. సో మీలో ఎవరైనా కానీ ఫ్యాంటమ్ వ్యాలెట్ లేకపోతే ఈ ప్లే స్టోర్కి వచ్చేసి ఫ్యాంటమ్ వ్యాలెట్ని టైప్ చేసి చూడండి, ఇక్కడ ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేసి క్లియర్గా సింబల్ చూపిస్తుంది చూడండి. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు రిఫరల్ లింక్ కావాల్సి ఉంటే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. దాంతోపాటు ఆ ఫ్యాంటమ్ వ్యాలెట్ని ఇదివరకు నేను క్రియేట్ చేసినప్పుడు ఎలా చేశాను అనేది వీడియో కూడా ఉంది, అది కూడా నేను మీకు పెడతాను. కాకపోతే ఆ వీడియోని మీరు కొద్దిగా ఫార్వర్డ్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే నేను దాంట్లో వేరే కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ట్యాప్ స్వాప్ గురించి, అందుకని చెప్పేసి ఒకవేళ ఎవరికైనా ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏ విధంగా చేసుకోవాలని తెలియకపోతే ఆ వీడియో చూసి చేసుకోండి. సో ఫస్ట్ది గూగుల్ 2FA అథెంటికేషన్ ఫ్యాక్టర్, ఆ అప్లికేషన్ మీకు ఖచ్చితంగా ఉండాలి. రెండోది ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఇది ఉండాలి. ఇవి 2 మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాతే విత్డ్రాల్ విషయంలో ముందు స్టెప్కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ యూపీటీ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇప్పుడు మెయిన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి నేను ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకంటే ఇక్కడ చూడండి, సెక్యూరిటీ అండ్ యాక్సెస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దాని కింద మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంది చూడండి. ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే స్టెప్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఆల్రెడీ గూగుల్ 2FA అథెంటికేషన్ ఫ్యాక్టర్ ఒకటి, తర్వాత ఫ్యాంటమ్ వ్యాలెట్, అవి 2 చేసిన తర్వాత ఇక్కడికి రావాలి. సో ఇక్కడ ఉన్న సింబల్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు లింక్ యాప్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ లింక్ యాప్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా గూగుల్ 2FA అథెంటికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ తోటి లింక్ అయిపోద్ది.
సో ఆ విధంగా మీరు లింక్ చేసుకోవచ్చు. లేదు మీకు కూడా నా లెక్కనే ఈ మొబైల్లో కాకుండా వేరే మొబైల్ అప్లికేషన్ ఉంటే అప్పుడు మీరేం చేయాలి అంటే ఇక్కడ కాపీ కీ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ కాపీ కీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి ఈ కోడ్ను మీరు కాపీ చేయాలన్నమాట. కాపీ చేసి తర్వాత గూగుల్ అథెంటికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద ప్లస్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్ మీద 2FA అథెంటికేషన్ ఫ్యాక్టర్లో ప్లస్ అనే సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి దాని దగ్గర నేమ్ ఎంట్రీ చేయాలన్నమాట. ఏంటి అని అప్రాక్ అనేసి మీరు నేమ్ ఎంట్రీ చేయాలి. సో గూగుల్ అథెంటికేషన్ అప్లికేషన్లో పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ప్లస్ సింబల్ ఉంది చూడండి. ఆ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద కింద డౌన్ సైడ్లో చూడండి స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ అని కానీ లేకపోతే ఎంటర్ ఏ సెటప్ కీ అని కానీ ఆప్షన్ చూపిస్తుంది. ఈ కింద ఏదైతే ఆప్షన్ ఉందో ఎంటర్ ఏ సెటప్ కీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. ఎంటర్ ఏ సెటప్ కీ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ అకౌంట్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీరు అప్రాక్ అనేసి ఎంట్రీ చేయండి. అప్రాక్ అని క్లియర్గా మీరు ఎంట్రీ చేయాలండి. దాని తర్వాత ఎంట్రీ కీ అని యువర్ కీ అని ఉంది కదా, అక్కడ మీరు ఏదైతే అప్లికేషన్లో ఒక కోడ్ ఏదైతే కాపీ చేశారో ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ యాడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో అలా మీరు క్లిక్ చేసిన తర్వాత చూడండి మీ గూగుల్ అథెంటికేషన్ ఆప్షన్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఇలా రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయిన తర్వాత మీరు గూగుల్ అథెంటికేటర్లో ఇదివరకు యాడ్ చేసుకున్నటువంటి అన్ని అప్లికేషన్స్ తర్వాత దాని ఓటీపీ అనేది చూపిస్తుంటుంది. సో ఈ అప్రాక్ అనేది ఎక్కడైతే ఉందో దాని కింద ఒక ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీని తీసుకెళ్ళేసి మీరు అప్లికేషన్లో కోడ్ అనేది ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవాలి. చూడండి తర్వాత నేను అప్లికేషన్లోకి వచ్చాను. అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత ఈ కింద పాస్కోడ్ అని ఏదైతే ఉందో ఇక్కడ నేను గూగుల్ అథెంటికేషన్లో చూపిస్తున్నటువంటి పాస్కోడ్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ పాస్కోడ్ అనే ఆప్షన్లో ఎంట్రీ చేసి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తానండి. సో ఈ గూగుల్ అథెంటికేటర్ అనేది చాలా సెక్యూర్ అప్లికేషన్ అండి. అందుకని చెప్పేసి నేను లైవ్ వీడియో అనేది చేయలేకపోతున్నాను. మీరు అర్థం చేసుకొని నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో అది 1-2 సార్లు విని మీరు కంటిన్యూ చేయండి. సో దాంతోపాటు మీరు ఇంకోటి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ కింద రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రివార్డ్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి క్రియేట్ యువర్ ఫ్రీ అకౌంట్, కన్ఫర్మ్ మెయిల్ ఐడి, టెల్ అస్ యువర్ నేమ్, అప్లోడ్ ఏ ప్రొఫైల్ ఇమేజ్. ఈ 4 ఆప్షన్లు కూడా ఎవరికైతే టిక్ మార్క్లో ఉంటాయో వాళ్ళు మాత్రమే విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ పొంది ఉంటారనమాట. సో మీలో ఎవరైనా కానీ ఇన్ని రోజులు మైనింగ్ చేసి ఇవి ఏమైనా ఫిల్ చేయకుండా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫిల్ చేయాలి. ఈ ఫిల్ చేస్తేనే మీరు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీకి వస్తారనమాట. సో ఇప్పుడు మీరు 2FA అథెంటికేషన్ ఫ్యాక్టర్ ఆల్రెడీ సెట్ చేసుకున్నారు. తర్వాత ఫ్యాంటమ్ వ్యాలెట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు. దాని తర్వాత ఈ 4 చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనం విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మనకు ఈ అప్లికేషన్లో ఎక్కడ కూడా విత్డ్రాల్ గురించి ఈ ఆప్షన్ అనేది చూపించదు. మీరు డైరెక్ట్గా ఏం చేయాలి అంటే గూగుల్ క్రోమ్కి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి అక్కడ అప్రాక్.com అనే దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. గూగుల్ క్రోమ్లో అప్రాక్.com ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి నెక్స్ట్ పేజ్. ఇలా వచ్చిన తర్వాత పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఆప్షను లాంచ్ యాప్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుంది. ఏదైతే మీరు ఇదివరకు ఏ మెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయాలన్నమాట. ఎంట్రీ చేసి సో మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ కోడ్ అడుగుతుంది. ఇది 2 minutesలో మీరు ఎంట్రీ చేయాలన్నమాట. మీ మెయిల్కి వచ్చి ఉంటుంది. చూడండి నా మెయిల్కి ఒక కోడ్ అనేది వచ్చింది. ఈ కోడ్ నేను కాపీ చేస్తున్నాను.
సో ఈ కోడ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళేసి మనం ఆ uprak.com అనే వెబ్సైట్లో ఎంట్రీ చేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ కోడ్ అడిగింది కదా, వేసేసి ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. వెబ్సైట్ ఓపెన్ అయిందండి. సో ఇలా మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ 3 అడ్డగీతలు అయితే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ కార్నర్లో వాటిని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, రిసీవ్ ఒకటి, సెండ్ ఒకటి. సో ఇప్పుడు మనము సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ మనకు చూడండి టోటల్గా మనం ఎన్ని యూపీటీ అప్రాక్ టోకెన్స్ ఎన్ని అనే వాటిని మనం ఎర్న్ చేసాము, వాటి వాల్యూ ఎంత ఉంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కింద సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా యూపీటీ టోకెన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ సింబల్ ఖచ్చితంగా మీకు రావాలి అండి. ఆ సింబల్ వస్తే మీరు ఆ టోకెన్ సెలెక్ట్ చేసుకున్నట్టు. దాని తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. ఈ అడ్రస్ ఏమి ఇవ్వాలి అని అంటే మనము ఫ్యాంటమ్ వ్యాలెట్ ఓపెన్ చేసి అక్కడ సొలానా రిసీవింగ్ అడ్రస్ అనేది ఉంటుంది, దాన్ని ఇవ్వాలి. సో ఇప్పుడు నేను దానికోసం ఫ్యాంటమ్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఫ్యాంటమ్ వ్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సొలానా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో సొలానా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి పైన రిసీవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకు కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ కాపీ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఆ అడ్రస్ అనేది కాపీ అయిపోయింది. సో ఇప్పుడు మనకు సొలానా రిసీవింగ్ అడ్రస్ అనేది ఇక్కడ రెడీగా ఉందన్నమాట. సో కొంతమందికి ఎవరికైనా వాళ్ళ అప్లికేషన్ ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేది రెడీగా లేకపోతే వాళ్ళకు ఇక్కడ రిసీవింగ్ అనే అడ్రస్ ఉంటుంది చూడండి, దాన్నైనా మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, సొలానా, ఈథీరియం, పాలిగాన్, బిట్కాయిన్ అని. సో మీరు ఇక్కడ సొలానాకు ఆపోజిట్లో ఉండేటటువంటి కాపీ అడ్రస్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసినా కానీ సేమ్ అడ్రస్ మీకు కాపీ అవుతుందండి. సో సొలానా అడ్రస్ కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనము అప్రాక్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఈ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఆ నెక్స్ట్ పేజ్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు మీ దగ్గర టోటల్ నెక్స్ట్ పేజ్లో మీ దగ్గర టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాని తర్వాత మీకు ఫీజు ఎంత కట్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత మీకు అప్లికేషన్లో 2 అథెంటికేషన్ ఫ్యాక్టర్ అనేసి ఒకటి వచ్చి ఉంటుందండి, కోడ్ గూగుల్ 2FA అథెంటికేషన్లో. అది ఇక్కడ ఎంట్రీ చేయాలండి. ఎంట్రీ చేసి కింద సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ కాయిన్స్ అనేవి ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ నుంచి సొలానా వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయండి. సో నేను ఆ స్టెప్ని లైవ్లో చూపించలేకపోయాను. దానికి రీజన్ ఏంటి అంటే నా దగ్గర ఓన్లీ 12 యూపీటీ టోకెన్స్ మాత్రమే ఉన్నాయి. దాంతోపాటు ఫీజు అనేది దాంట్లో నాకు ఎలిజిబిలిటీ 10% వచ్చింది ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే 1.29. దాంతోపాటు నాకు 5 యూపీటీ టోకెన్స్ అనేవి ట్రాన్సాక్షన్గా పే చేయాలి కాబట్టి -3 వస్తుంది. సో అంటే నేను ఇప్పుడు విత్డ్రా అనేది పెట్టుకోలేను. సో ఇప్పుడు మీరు ఎవరైతే విత్డ్రా పెట్టుకుంటున్నారో మీకు టోటల్ బ్యాలెన్స్లో నుంచి 10% మీరు ఇప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు. రిమైనింగ్ 90% అనేది 90 రోజులలో అన్లాక్ అయితే అప్పుడు మీరు అంతా కలిపి కూడా ఒకేసారి మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. ఇది వేరే వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి నేను ఇక్కడ చూపిస్తున్నానండి.
సో మీరు ఏం చేయాలంటే ఆ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ గూగుల్ అథెంటిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని మీ అప్లికేషన్లో నుంచి తీసుకొని వచ్చి ఏ అప్లికేషన్ గూగుల్ అథెంటికేషన్ అప్లికేషన్ 2FA అథెంటికేషన్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి తీసుకొచ్చేసి పేస్ట్ చేసి ఇక్కడ ఉండేటటువంటి సెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యూపీటీ అప్రాక్ టోకెన్స్ అనేవి ఆటోమేటిక్గా మీ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. విత్డ్రాల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ తర్వాత టైం పడుతుందండి. ఆ టైం తర్వాత మీరు మీ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే జస్ట్ మీకు ఇదివరకు సొలానా, ఇథీరియం, బిట్కాయిన్, పాలీగాన్ ఈ ఆప్షన్స్ కనిపించుంటాయి. ఇప్పుడు కొత్తగా అప్రాక్ అనేది ఇంకోటి యాడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ అప్రాక్ అనేది ఏదైతే ఉందో అది మీకు వచ్చినటువంటి టోకెన్స్ అనమాట. ఇది ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది, మీకు స్క్రీన్ మీద చూపించేస్తుంది. మీరు దీనికోసం ఎటువంటి అడ్రస్ ఇంపోర్ట్ చేయడం అటువంటిది ఏం అవసరం లేదు. సో ఇలా వచ్చేస్తుంది. మీకు కావాలంటే మళ్ళీ దాని మీద ఇంకొకసారి క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. దాని డీటెయిల్స్ టోటల్ యూపీటీ టోకెన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేసి ఇలా చూపిస్తుంది. నెట్వర్క్ దాని వాల్యూ ఎంత ఉంది అనేసి ఈ విధంగా మనకు డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే విత్డ్రాల్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా పెట్టుకోలేదు అనుకోండి, నో ప్రాబ్లం, వాళ్ళకి టోటల్గా తర్వాత అయినా 90 డేస్ తర్వాత అయినా కానీ మీ టోకెన్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్నీ అన్లాక్ అయితే అప్పుడైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎవరు విత్డ్రా పెట్టుకోవచ్చు అని అంటే మీ దగ్గర మినిమమ్ విత్డ్రాల్ ఎలిజిబిలిటీ అనేది ఒక 20 టోకెన్స్ అంతకంటే ఎక్కువ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 5 టోకెన్స్ యూపీటీ టోకెన్స్ అనేవి మీకు విత్డ్రాలకు ఛార్జ్గా ఉంటాయి అన్నమాట. ఛార్జ్గా వేస్తారు వాళ్ళు. అందుకని చెప్పేసి మీకు కాయిన్స్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి. లేకపోతే ఇప్పుడు నాకు చూడండి చాలా తక్కువ 12 యూపీటీ టోకెన్స్ ఉండడం వల్ల నా దగ్గర ఓన్లీ 12 ఉన్నాయి. 12లో కూడా 1.2 నాకు విత్డ్రాల్ ఎలిజిబిలిటీ వచ్చిందనమాట. సో ఛార్జ్ అనేది 5 యూపీటీ టోకెన్స్. దానివల్ల నాకు ఈ విత్డ్రా పెట్టడానికి ట్రై చేస్తే -3.2నో సంథింగ్ 3.8 ఎంతో ఉందన్నమాట. సో ఈ విధంగా నాకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ లేదు. మీకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ విత్డ్రా పెట్టుకోవచ్చండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ యూపీటీ టోకెన్స్ని విత్డ్రా చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.